అదే RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో సైనస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. అండ్ ఫ్లవర్ థెరపీలో వాటి కోసం ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సార్ చెప్పండి, ఈ సైనస్ అసలు ఎందుకు వస్తుంది అంటారు? బేసికల్గా సైనసైటిస్ అనేది ఒక జనరల్గా చూసుకుంటే ఒక ఎలర్జిక్ రియాక్షన్ అనుకోండి. ఓకే. బాడీలోని మనకి మేజారిటీ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ అన్నీ కూడా ఫేస్ దగ్గరే, అంటే ఈ 5 సెన్స్ ఆర్గన్స్ కూడా ఫేస్ దగ్గరే మనకి ఉంటాయి అన్నీ. ఓకే. అండ్ దీస్ ఆర్ ద ఏరియాస్ వేర్ వి ఇంటరాక్ట్ విత్ ద అవుటర్ అట్మాస్ఫియర్. ఇప్పుడు కళ్ళు ఉన్నాయనుకోండి, డైరెక్ట్గా గాలి అన్ని తగులుతుంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ వెరీ సెన్సిటివ్ ఏరియా. అలాగే చెవులు, ముక్కు ద్వారా గాలి పీల్చుకుంటాం లంగ్స్లోకి. సో ఇదంతా కూడా బయట అవుట్ సైడ్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. అలాగే నాలుక, ఇవన్నీ కూడా మ్యూకస్ మెంబ్రెయిన్, మైక్రోబ్స్ కానీ, ఫుడ్ ద్వారా వచ్చేది కానీ. సో ఇదంతా దిస్ ఈజ్ ఏ పాత్వే ఫ్రమ్ ద అవుటర్ వరల్డ్ టు ద ఇన్నర్ యూనివర్స్, అంటే మన లోపలికి. సో ఎప్పుడైనా కానీ అక్కడ ఒక ఫిల్టరేషన్ సిస్టమ్ అనేది ఉండాలి. సో ఆ ఫిల్టరేషన్ సిస్టమే సైనస్ ఏరియా. అంటే మనకి ఇక్కడ కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ముక్కు మీద దెబ్బ తగలగానే కంట్లో నీళ్ళు కారుతుంది, లేకపోతే చెవు మీద దెబ్బ తగలగానే మళ్ళీ బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, లేకపోతే ఏదైనా కారంగా తినగానే కంట్లో నీళ్ళు కారుతాయి. మనకి ముక్కులో వాసన లేనప్పుడు ఆకలి అనేది వేయదు. సో ఇవన్నీ కూడా మనకి ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో లోపల, అది కరెక్ట్గా ఫంక్షన్ అయినప్పుడే రెస్ట్ ఆఫ్ ద బాడీ ఫంక్షన్స్ కూడా కరెక్ట్గా వస్తాయి. ఆ ఫంక్షనాలిటీలో ఇంబ్యాలెన్స్ వచ్చేదాన్ని సైనస్ ప్రాబ్లమ్స్ అంటాం. యూజువల్గా ఏంటి, మనకి ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది, ఓ ఫ్లూవే తీసుకోండి, మొన్న కరోనా వచ్చింది. బికాజ్ అది ముక్కు ద్వారా వెళ్తుంది కాబట్టి మనకి అక్కడ ఫ్లమ్ రావడం, అంటే దాన్ని ప్రివెంట్ చేయడానికి ఎక్సెసివ్ ఫ్లమ్ ఫార్మ్ అయ్యి అక్కడ సైనస్ అంత ముక్కులు అవన్నీ బ్లాక్ అయ్యేవి. లేదా ఇప్పుడు మనకేదో ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఏవో వచ్చినాయి డ్యూ టు సైనస్ ప్రాబ్లం, అంటే అక్కడ మనకేదో ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా వచ్చినప్పుడు మన లోపల డిఫెన్స్ మెకానిజం దాన్ని తట్టుకోలేకపోయింది. సో దానివల్ల సైనస్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే, మన సైనస్ క్యావిటీ మన టీత్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో మనం తినే ఆహారం, మన డెంటల్ స్ట్రక్చర్ కూడా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా లూజ్నెస్ ఉన్నా కానీ అది మన సైనస్ క్యావిటీని డిస్టర్బ్ చేస్తుంది. కానీ 90% అందరూ సైనస్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు ఏంటంటే, అది ఒక బ్రీతింగ్ ప్రాబ్లం కిందనే చూస్తారు మెజారిటీ. అంటే పడుకున్నప్పుడు నిద్ర రాదు, స్లీప్ యాప్నియా ఉంటుంది, ఇన్సోమ్నియా కింద మారే ఛాన్సెస్ ఉంటాయి. బ్రీత్ కరెక్ట్గా అందదు కాబట్టి ఒక ఫుల్గా ఎక్సర్సైజ్ చేయలేరు, పని చేయలేరు, అండ్ చాలా సఫర్ అవుతూ ఉంటారు. దీనివల్ల ఏంటి, కొంతమందికి అంటే చిన్నపిల్లల్లోనైతే యూజువల్గా ఎడ్నాయిడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, పెద్దోళ్ళని పాలిప్స్ వచ్చి ముక్కు బ్లాక్ అవుతూ ఉంటుంది, లేదంటే సెప్టల్ డీవియేషన్ వస్తుంది. వీటన్నిటికి కూడా సైనోవియల్ క్యావిటీ, అంటే ఆ సైనస్ యాక్టివిటీ కరెక్ట్గా ఉంటే మనకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో దీనికి ఏంటంటే, ఫస్ట్ ఒక ఎలర్జిక్ రియాక్షన్ అనేది ఏదైతే ఉంటుందో బాడీలో, ఓవర్ రియాక్షన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చిన్న దుమ్ము ఏదన్నా తగిలింది అనుకోండి, బాడీ ఎక్సెసివ్గా రియాక్ట్ అయ్యి ఎక్సెస్ ఫ్లమ్ దీన్ని ప్రొడ్యూస్ చేసుకుంటే ఈ సైనోవియల్ క్యావిటీ అంతా బ్లాక్ అవుతుంది. దానివల్ల బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలాగే మనకి ఇప్పుడు ఏదో మనకి పడిన ఆహారం ఏదో తిన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ డాల్డా చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ పడిన ఆహారం తిన్నప్పుడు సడన్గా బాడీ రియాక్ట్ అయ్యి ఒక గొంతులోని ఒక డ్రైనెస్ కానీ, లేకపోతే ఎక్సెసివ్ ఫ్లమ్ని ప్రొడ్యూస్ చేసి దాన్ని మళ్ళీ సైనస్ క్యావిటీస్ని బ్లాక్ చేస్తుంది అనుకోండి, అది ప్రాబ్లం అవుతుంది. కొంతమందికి ఎలాగుంటుందంటే, మన GERD అంటే గ్యాస్ట్రోఇసోఫేగల్ రిఫ్లక్స్, అంటే మన రాత్రి పడుకున్నప్పుడు గ్యాస్ట్రిక్ జ్యూసెస్ వెళ్ళి థ్రోట్ని స్టిమ్యులేట్ చేసి, మన నేసల్ క్యావిటీని స్టిమ్యులేట్ చేసి అసిడిటీ వల్ల
ఎక్సెసివ్ ఫ్లమ్ ఇదంతా ఫార్మ్ అయ్యి సైనస్ క్యావిటీస్ అన్నీ బ్లాక్ అవుతుంటాయండి. సో మనం ఆ సైనస్ వచ్చినప్పుడు అంటే ఈ అన్ని ఇష్యూస్ని అడ్రస్ చేసుకొని మెడిసిన్ ఇవ్వాలన్నమాట. మన ఆజ్ఞాచక్రం ఏంటంటే ఈ పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, అన్ని సెన్సెస్ని ఇది కంట్రోల్ చేస్తుంది. సో ఆజ్ఞాచక్రంలో ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఆ పర్సెప్షన్ అనేది దెబ్బతింటుంది. సో అది థ్రెట్ కాదా, బాడీకి అది అవసరమా లేదా, లేకపోతే ఇప్పుడు డ్రై క్లైమేటా, నేను ఎక్కువ మ్యూకస్ ప్రొడ్యూస్ చేసుకోవాలా చేసుకోకూడదా, లేకపోతే వెట్ క్లైమేటా, ఇదంతా కూడా పర్సెప్షన్ మన ఆజ్ఞాచక్రం మీద బేస్ అయి ఉంటుంది. లేదంటే మన పైనియల్ అండ్ పిట్యూటరీ గ్లాండ్ యాక్షన్స్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఆ ఫంక్షనాలిటీ కరెక్ట్గా ఉంటే మన సైనస్ క్యావిటీ కూడా కరెక్ట్గా ఉంటుంది. సో మనది ఏంటంటే ఈ జ్ఞానఫ్లోరా అనే మెడిసిన్ ఆ పంచ జ్ఞానేంద్రియాలకి సంబంధించిన మెడిసిన్ అనమాట. ఇదేంటంటే మన ఆజ్ఞాచక్రం మీద బేస్ అయిన మెడిసిన్. ఇది మనకి సైనస్ మీద కూడా బాగా హెల్ప్ అవుతుందండి. ఇదేంటంటే లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఒక 3 drops హాఫ్ కప్లో వేసుకొని డైలీ 3 times తాగితే ఆ సైనస్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది తగ్గుతుంది. దీంతో ఏంటంటే యాడెడ్గా ఒకవేళ గురకు వస్తున్నా దాన్ని ఇది కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మన బ్రీతింగ్ ఇవన్నీ ఫ్రీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి సైనస్ ఉన్న వాళ్ళకి ఫుడ్ ఇంపార్టెంట్ అండి. సో కొన్ని రోజులు అది తగ్గి అంత నార్మల్ అయ్యేంత వరకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అది కూడా చెప్తాం డైట్లోని. మెయిన్గా ఏంటంటే కఫాన్ని ప్రేరేపించే పదార్థాలు అవాయిడ్ చేయమని చెప్తాం. ఇంకొకటి అసిడిటీని పెంచే పదార్థాలు అవాయిడ్ చేయమని చెప్తాం. ఏంటంటే కఫాన్ని ఏంటి యూజువల్గా మనకి కొంచెం పండకుండా ఉన్న అరటిపళ్ళు, గుడ్లు, డాల్డా ఇలాంటివన్నీ కూడా కఫాన్ని పెంచుతుంటాయి అన్నమాట. అలాగే అసిడిటీని పెంచే ఆహారం కూడా అవాయిడ్ చేయమని చెప్తాం. సో కొంచెం డైట్ ఫాలో అయ్యి మన మెడిసిన్ వాడితే ఈవెన్ ఆపరేషన్ లేకుండా కూడా సైనస్ ప్రాబ్లమ్స్ కానీ సెప్టమ్ డీవియేషన్ ఇవన్నీ కూడా తగ్గుతాయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మా ప్రేక్షకుల కోసం చాలా మంచిగా వివరించారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది ఇవాల్టి ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.